క్యాన్సర్ అంటే మరణ శాసనం కాదు, అది జయించదగిన జబ్బు అని ప్రపంచానికి చాటారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఎందరికో పునర్జన్మనిచ్చారు. మన దేశ మాజీ ప్రధానుల నుంచి అమెరికా అధ్యక్షుల వరకు అందరికీ ఆత్మీయ వైద్యునిగా పేరుగాంచారు. ఆయన ఎవరో కాదు, ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు. ఆయన సేవల్ని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. కృష్ణా జిల్లా మంటాడ అనే ఒక చిన్న గ్రామంలో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో దత్తాత్రేయుడు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం మచిలీపట్నంలో సాగింది. కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఉస్మానియాలో ఎండీ చేస్తూనే క్యాన్సర్ను అంతం చెయ్యాలనే గట్టి సంకల్పాన్ని గుండెల్లో నింపుకొన్నారు. కేవలం $8 అమెరికా గడ్డపై అడుగుపెట్టారు. ఈనాడు ప్రపంచం గర్వించే స్థాయికి చేరుకున్నారు. వైద్య ప్రపంచంలో డాక్టర్ నోరి పేరు వినగానే గుర్తొచ్చేది బ్రాకీ థెరపీ. అప్పట్లో క్యాన్సర్ చికిత్స అంటే శరీరమంతా రేడియేషన్ ఇచ్చేవారు. కానీ డాక్టర్ నోరి క్యాన్సర్ ఉన్న కణితి దగ్గరే నేరుగా రేడియో ధార్మిక పదార్థాలను ఉంచి చికిత్స చేసే వినూత్న పద్ధతిని ప్రపంచానికి పరిచయం చేశారు. ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ చికిత్సలో ఆయన తీసుకొచ్చిన మార్పులు లక్షలాది మంది మహిళల, మగవారి ప్రాణాలను కాపాడాయి. కంప్యూటర్ ఎయిడెడ్ బ్రాకీ థెరపీ విధానానికి ఆయన్నే ఆద్యుడిగా పిలుస్తారు. ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని గౌరవాలు పొందినా తన సొంత గడ్డపై ప్రేమను ఆయన మర్చిపోలేదు. హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి స్థాపనలో ఆయన కృషి వెలకట్టలేనిది. అమరావతిలో ప్రపంచ స్థాయి క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి ఆయన అంకురార్పణ చేశారు. మారుమూల గ్రామాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహిస్తూ పేదవారికి అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉంచడమే తన లక్ష్యమని ఆయన నిరూపించారు. ప్రస్తుత కాలంలో క్యాన్సర్ చికిత్సలో వస్తున్న మార్పులపై డాక్టర్ నోరి మరింత చురుగ్గా పనిచేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో క్యాన్సర్ను మొదటి దశలోనే గుర్తించే సాంకేతికతను భారతదేశానికి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య రంగంలో ప్రత్యేక సలహాదారుగా కూడా వ్యవహరిస్తూ ప్రతి జిల్లాలో క్యాన్సర్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మంటాడా టు మన్హట్టన్ అనే తన ఆత్మకథ ద్వారా యువ వైద్యులకు దిశానిర్దేశం చేస్తున్నారు. క్యాన్సర్పై యుద్ధంలో ఆయన అలుపెరగని సైనికుడు.